తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ఉద్యమంలో పాడినటువంటి పాటలే అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో జనాలకు అర్థమయ్యేటువంటి రీతిలో పాటల రూపంలోనే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం పైన, తెలంగాణ రావాల్సినటువంటి అవసరం పైన పాటల రూపంలోనే జనాలను చైతన్యం చేసినటువంటి పరిస్థితి. సేమ్ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన పాటల రూపంలో వివరిస్తూ ఉన్నారు. మనతో పాటు గాయకుడు సందీప్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమ గాయకుడు. మొత్తం సంబంధించినటువంటి రాష్ట్రంలో పాలన ఎట్లుంది, ప్రతిపక్షాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటారు, వీటన్నిటిపైన 2025 ఎండింగ్ అవుతా ఉంది. కాబట్టి పాట రూపంలో మాట్లాడుతూ మాట్లాడదాం. సందీప్ గారు నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే 2025 సంవత్సరంలో కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను గూల్చే పాలన, రేవంతు పాలన ప్రజలను ముంచే పాలన, రెండేండ్ల పాలన ఇండ్లను గూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను గూల్చే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను గూల్చే పాలన, రెండేండ్ల పాలన ప్రజలను దోచే పాలన, అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రెండేండ్ల పాలన ఇండ్లను గూల్చే పాలన. ఈ రెండేండ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇండ్లను గూల్చుడు తప్ప కొత్తది కట్టింది లేదు. కాబట్టి ఈ 2025 మొత్తం కంప్లీట్గా ఒక శని పట్టుకున్నాడు. 23 నుంచి 24, 25 కనీసం ఇప్పుడైనా ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలి. ఇప్పటికే 2026 సంవత్సరం ఎంట్రీతోటే భీమవరం అల్లునికి బంపర్ ఆఫర్ ఇస్తూ టోల్ గేట్ మొత్తం ఫ్రీ పెట్టిండు. అక్కడ పెట్టడమే కాదు, రాబోయే కాలంలో సమ్మక్క సారక్క జాతర ఉన్నది. ఆంధ్ర ప్రజలకు పెట్టడాన్ని మేము తప్పుపడతలేం. సేమ్ టైం తెలంగాణలో ఉండబడినటువంటి ఆసియా ఖండంలోనే ఒక పెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారక్క జాతరకు కూడా ఖచ్చితంగా అన్ని టోల్ గేట్స్ ఫ్రీ చేసి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు కూడా ఆ అవకాశం కల్పించాలి. కల్పించని యెడల ఖచ్చితంగా అమ్మవార్ల ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి నీ మీద సమ్మక్క సారక్క రాణి రుద్రమ్మదేవి చాకలి ఐలమ్మ వారసత్వంతో మా పాటతోటి మా మాటతోటి ఖచ్చితంగా నీ మీద పోరాటానికి మళ్ళొక్కసారి సిద్ధం కాబోతున్నాం. పోయిన సంవత్సరం యూరియా సమస్యతోటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడరో చూసినాం. యూరియా సందర్భంగా కూడా రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, నాడు పచ్చాని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్నా. ఇట్లాంటి పరిస్థితుల నుంచి యూరియా సమస్య ఒకవైపు, లగచర్ల సమస్య ఒకవైపు, అటు హెచ్సియు కూడా భూములను ఎక్కడికక్కడ అమ్ముకునే ఉద్దేశంతో అక్కడ అడవి సంపదను కూడా కంప్లీట్గా ధ్వంసం చేసినటువంటి సందర్భం. 2025 సంవత్సరం ఎక్కడ చూసుకున్నా అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి తను చేయనని విధ్వంసం అంటూ లేదు. 3 నెలలు హెచ్సియు మీద పడ్డాడు, 3 నెలలు లగచర్ల మీద పడ్డాడు, 3 నెలలు ఇటు యూరియా కష్టాలు, 3 నెలలు ఇండ్లను కూల్చుడు. నిరుద్యోగుల సమస్య ఉంది సందీప్ గారు. నిరుద్యోగులకు సంబంధించి కూడా మొన్న పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తర్వాత యూరియా మాట్లాడిరు. నిరుద్యోగులకు సంబంధించి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? తర్వాత నీళ్ళ దోపిడీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బంకచెర్ల కానీ, తర్వాత నల్లమల్ల దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, కృష్ణా గోదావరికి సంబంధించి, తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, దీని గురించి ఏమైనా పాటలు రాసిరా? ఉన్నాయా మధ్యలో ఉన్నాయా? నిరుద్యోగుల మీద గతంలో ఉన్నటువంటి పాటనే, ఏ పాట పాడను ఏమని పాడను, బతుకే కన్నీరురో ఓరయ్యా, బతుకే కన్నీరురో మాయ్యా, బతుకే కన్నీరురో, ఆశలు పెంచుకున్నా అమ్మ నన్ను చూడలేను, తోబుట్టు చెల్లెలికి తోడు నేను లేనురయ్యా, డిగ్రీలు పుచ్చుకున్నా డిగ్రీలు పుచ్చుకున్న నిరుద్యోగినై నేను, ఏ పాట పాడను ఏమని పాడను, బతుకే కన్నీరురో ఓరయ్యా, బతుకే కన్నీరురో. నీళ్ళ మీద ఏమైనా ఉందా పాట? ఎందుకంటే మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ ఎజెండా ఎత్తుకుందే నీళ్ళకి సంబంధించి. అసలు రాష్ట్రం రావడమే నీళ్ళ వల్ల జరిగిన అన్యాయంతో తెలంగాణ ఎండిపోయింది, మొత్తం వలసలు పెరిగిపోయినాయి. సో నీళ్ళ మీద పోరాటం చేసారు. నియామకాలు ఇవన్నీ నిధులు ఉన్నప్పటికీ కూడా మేజర్ పోరాటం నీళ్ళే.
తలాపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి. ఇట్లాంటి గోదావరి మీద కాళేశ్వరం లాంటి ఒక మహా అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కట్టి ఈరోజు ఒకవైపు ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసిండు. సేమ్ టైం దక్షిణ తెలంగాణను కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఆల్మోస్ట్లీ కంప్లీట్ చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణమ్మ గోదారమ్మ మానేరమ్మ మంజీరమ్మ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలమమ్మో. ఇట్లా ఒకవైపు కృష్ణ ఒకవైపు గోదావరి ఉన్నా కూడా కృష్ణతోటి కేసీఆర్ గారు గోదావరి నీళ్ళతోటి కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తే ఈరోజు ఒక కుట్రతోటి కేసీఆర్ గారిని బదనాం చేయాలని పాలమూరు రంగారెడ్డి పథకాన్ని తీసుకొచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఈరోజు కుంటి సాకులు చెప్తూ పాలమూరు మీద పగబట్టింది కేసీఆర్ అని చెప్తుండు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రావాల్సిన వాటని కేఆర్ఎంబి మీద మొట్టమొదటిసారి నువ్వు మా వాటాని వదులుకొని ఒకవైపు కృష్ణాన్ని మొత్తం బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు కృష్ణాన్ని బొందబెడితే మేమందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ప్రజలందరితో కలిపి మా మాట మా పాట ఉండబోతుంది. ఒకటి అంత బాగుంది, పాట చాలా వండర్ఫుల్ ఉంది. ఒకటి ఇప్పటికిప్పుడే వాడుతారు కాబట్టి నేను ఒక చిన్న టాస్క్ లాగానే ఇప్పుడు ఇంకొక అంశం చెప్తాను. దాని మీద వీలైతే ఒక 30 seconds టైం తీసుకురైనా వాడండి. నెక్స్ట్ ఎట్లా ఉండాలి తెలంగాణ? ఇప్పటి వరకు జరిగిన దాని మీద మాట్లాడిరు, ఒక పార్టీ లైన్లో మాట్లాడిరు, పాలన మీద మాట్లాడిరు. అఫ్ కోర్స్ గాయకుడిగా ఎత్తి చూపుతారు మీరు తప్పులు. తెలంగాణ ఉద్యమం కూడా పాట రూపంలోనే వచ్చింది, పాటతోనే వచ్చింది. వాస్తవం చెప్పాలంటే పాట వల్లనే తెలంగాణ సాధ్యమైంది. చాలా శక్తులు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు నెక్స్ట్ 3 ఏళ్లలో తెలంగాణ ఎట్లా ఉండాలి, ఏంది దాన్ని ఎట్లా జనాలు ఏం కోరుకుంటారు, ఒక పాట రూపంలో ఏమని చెప్పగలుగుతారా? చిన్న లైన్లో నెక్స్ట్ 3 ఏళ్లలో గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రముల తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఆయన ఎంతసేపటికి మాకు పెద్దన్న, మాకు గురువు లాంటోడు, నాకు తండ్రి లాంటోడు అని చెప్పినటువంటి అందశ్రీ గారు రాసినటువంటి పాటతోనే నేను చెప్పడం జరిగింది తెలంగాణ ఎట్లా ఉండాలో. కాబట్టి ఒకవైపు సింగరేణిలో ఉన్నటువంటి 10 కోట్లు తీసుకొచ్చి నీ ఆట మీద నీ మోజు తీర్చుకోవడం కోసం నీ మనవడు నువ్వు ఇద్దరు కలిసి ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడడం కోసం సింగరేణికి ఉన్నటువంటి నిధులలో 10 కోట్లు తీసుకొచ్చి పెట్టినావు. ఒకవైపు కృష్ణానదిని తీసుకుపోయి అల్లునికి అప్పనంగా కృష్ణానదిని తీసుకుపోయి ఆంధ్రకప్ప చెప్తున్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో నువ్వు ఇస్తానటువంటి హామీలు, ఇటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇట్లా అన్ని నీ హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా మా పాటతోటి, ఏ పాటతోటైతే నీకు గురువైనటువంటి చంద్రబాబుని ఈ తెలంగాణ ప్రాంతం నుంచి తరిమి కొట్టినామో అదే పాటతోటి ఖచ్చితంగా గద్దె దించబోతున్నాం. మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ కళాకారులందరినీ రెచ్చగొట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామని రెచ్చగొట్టి ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పలేదు. కానీ చెప్పకపోయినా తను ఒక తండ్రిలాగా, ఒక ఇంటికి పెద్దన్నలాగా 580 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండు. కానీ ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఏ ఒక్క కళాకారునికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎక్కడైనా వాళ్ళు ప్రోగ్రాములు చేసుకుందామంటే మీరు ఈ ప్రోగ్రాములు చేస్తే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగాలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకొకటి అడగాలనిపిస్తుంది, ఇంకొక పాట పాడండి. తెలంగాణ ప్రజెంట్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రాను మించిపోతా ఉంది బూతుల విషయంలో. రాజకీయాలంటేనే ఇంతకుముందుకు ఎవరు వచ్చే పరిస్థితి లేదు, డబ్బు ఉంటే రానటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా నిజాయితీగా రాజకీయం చేద్దామన్నా కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బూతు రాజకీయం ఎక్కువైపోయింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ మాట్లాడుతారు. ఈ బూతుల రాజకీయం మీద ఒక పాట. నేను రేవంత్ రెడ్డి మీదనే పాడతా, ఎందుకంటే మీ ఇష్టం, ఎవరి మీద వాడచ్చు. అడ్డదిడ్డంగా బూతులు, లంగ మాటలు, దొంగ మాటలు, లాగులలో తొండలిడిస్తాం. ఇదేం కల్చర్ తెలంగాణలో ఎప్పుడైనా ఉందా? అంటే ప్రతిపక్షాలు స్వపక్షాలు చాలా అద్భుతంగా తెలంగాణలో ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేగులు తీసి మెడకేసుకుంటా అని, లాగుల తొండలు ఇడుస్తామని, గోటీలు ఆడతామని ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. కాబట్టి ఇట్లాంటి ఉత్తమ మాటలు, ఇట్లాంటి బూతు మాటలు, ఇట్లాంటి దొంగ మాటలు ఇవన్నీ మానుకొని ఫస్ట్ నువ్వు ప్రజలకు ఇస్తానటువంటి హామీల మీద దృష్టి పెట్టి తెలంగాణని నెంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగానైతే ప్రపంచ పటం మీద నిలబెట్టిండో, నీకు సోయిగా అనుకుంటే, నీకు బుద్ధిగా అనుకుంటే ఆంధ్రాకు దోచిపెట్టడం కాకుండా ఉన్న తెలంగాణని బాగు చేస్తే కొంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సందీప్. మంచి పాట పాడిండు. అంటే
ఇప్పటికిప్పుడే కొన్ని లైన్లు చెప్పిన నేను తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్న చర్చ కావచ్చు, బయట జరుగుతున్న కొన్ని అంశాలు కావచ్చు, నిరుద్యోగుల విషయం కావచ్చు, నీళ్లు కావచ్చు, రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు. బూతు మాట్లాడితేనే రాజకీయం, బూతు మాట్లాడకపోతే రాజకీయం కాదు అనేటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో దానిపైన కూడా ఒక పాట పాడిండు సందీపు. తెలంగాణ ఉద్యమం నుంచి వాడుతుండు. నాకు తెలిసి చిన్న ఏజే అప్పుడు, అంటే ఇంకా ఎంత చిన్న ఉన్నప్పటి నుంచి పాట పాడుతుండో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో అంకితమైన చాలామంది సింగర్స్ ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళంతా గజ్జగట్టిరు, పాట పాడిరు, గొంతు దించుకురు, వాళ్ళంతా కూడా సో కడుపు దించుకురు వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ కోసం ఆ సమయంలో. ఈరోజు వాళ్ళందరినీ ఆదుకోవాలి కళాకారులను కూడా అనేటువంటిది కళాకారుల తరఫున సందీప్ చెప్తా ఉన్నాడు. మొత్తానికి పాట రూపంలో 2025 వరకు కాంగ్రెస్ పాలన ఎట్లుంది, ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి, అన్ని అంశాలపైన పాట రూపంలో వివరించారు. జనాలందరి కోసం మా టీవీ అందిస్తూ ఉంది పాట. నేను మీ మధు మల్కేడ్కర్ జాఫర్తో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.